హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 56. రాహుల్ సీరియస్ గా ఉన్నాడు. మోహన్ ఒక క్షణం షాక్ కి గురై అక్కడే నిలబడి చివరికి సరే అప్పటికి నువ్వేం డిసైడ్ చేస్తావో చూద్దాంలే అన్నాడు. అది విన్న రాహుల్ కనుబొమ్మలు ముడిచాడు. మోహన్ అతన్ని టీచ్ చేయకుండా ఉండలేకపోయాడు. ఏదేమైనా ఈ డిసిషన్ నీ చేతిలోనే ఉంది. కానీ రాహుల్ నోరు మెదపలేదు. అది చూసి జగదీష్ క్లియర్ గా చెప్పాడు. పల్లవి నీ లవ్ లో ఉందని వాడు చెప్పాడు. అమ్మో అమ్మో రాహుల్ రియాక్షన్ చూసి మోహన్ షాక్ అయ్యాడు. మీకు నిజంగా తెలియదా? రాహుల్ మొదట హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ వెంటనే స్మైల్ చేస్తూ ఇక చేదు టోన్ లో బదులిచ్చాడు. మీరు రాంగ్ గా అర్థం చేసుకున్నారు. ఆమె మనసులో ఉన్నది నేను కాదు. రాహుల్ ఆ మాట చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అతని మనసులో ధ్రువ సైడ్ లో పల్లవి తనతో పదే పదే ఆర్గ్యూ చేసిన సీన్సే గుర్తొచ్చాయి. గత 2 ఏళ్లుగా ఆమె మనసు ఆ ధ్రువ మీదే ఉందని గుర్తుకు రాగానే అతని గుండెల మీద ఎవరో బండరాయి పెట్టినట్టు అయింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. ఒకవైపు జల్సి, మరోవైపు కోపం అతన్ని తినేస్తున్నాయి. పల్లవి నన్ను ఎందుకు లవ్ చేయటం లేదు అని అడగాలని ఉంది. ఆ ధ్రువాన్ని తిట్టాలి అని అనిపించింది. ఇది చూసిన మోహన్ ఒక క్షణం నోటమాట రాకుండా నిలబడిపోయాడు. చివరికి మచ్చా నిన్న నువ్వు స్పృహ తప్పి పడిపోయి ఆపరేషన్ రూమ్ లో ఉన్నప్పుడు పల్లవి బయట నీ కోసం వెయిట్ చేస్తూ ఉంది. నీ కోసం ఏడ్చింది. ఆమె ముఖం అంతా కన్నీళ్ళే. నిన్ను ఆపరేషన్ రూమ్ నుండి బయటకు తీసుకొచ్చాక నేను హత్తుకుంది. తిండి నీళ్లు కూడా తినలేదు. అలాంటిది ఆమె నిన్ను పట్టించుకోవట్లేదని ఎలా అంటావు అని అన్నాడు. మోహన్ మాటలు రాహుల్ మనసులో ఏదో కదిలించాయి. అతను దాన్ని వెంటనే పక్కకు నెట్టేశాడు. నేను ఒట్టు పెడుతున్నాను, పల్లవి మనసులో ఉన్నది నువ్వే అని మోహన్ కాన్ఫిడెంట్ గా అన్నాడు. ఎన్నో రిలేషన్షిప్స్, ఎందరో అమ్మాయిలతో ఉన్న అనుభవంతో ఎవరు లవ్ లో ఉన్నారో మోహన్ ఈజీగా చెప్పగలడు. అయితే రాహుల్ కూల్ గా బదులిచ్చాడు. నీ ఒట్టు నాకు అవసరం లేదు మోహన్. రాహుల్ మాటలు వినగానే మోహన్ పేషెన్సీ పోయింది. అయితే బెట్టు కడదాం. నేను ఇప్పుడు పల్లవికి ఫోన్ చేసి నీకు ప్రమాదం జరిగిందని చెప్తాను. ఆమె వెంటనే నీ దగ్గరికి పరుగున వస్తుంది. నమ్ముతావో నమ్మవో. రాహుల్ పెదవులు బిగించి సైలెంట్ గా ఉండిపోయాడు. తను చెప్పింది ప్రూవ్ చేయడానికి మోహన్ తన ఫోన్ తీసి పల్లవి నంబర్ కి ఫోన్ చేశాడు. రాహుల్ వైపుకి చూసి చూద్దాం, నేను గెలిస్తే నీ దగ్గర ఉన్న లగ్జరీ పడవ లాంటి కారు నాకు ఇచ్చేయాలి అని అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా లిమిటెడ్ ఎడిషన్ లో ఉన్న ఆ అరుదైన ఆ కారు మీద మోహన్ కి ఎప్పటి నుంచో కన్నుంది. కానీ దాన్ని కొనడం ఎప్పటికీ అతని వల్ల అయితే కాదు. రాహుల్ ఒక క్షణం ఆలోచించి మోహన్ ఆఫర్ ను తిరస్కరించలేదు. సరేలే అని అన్నాడు. కొద్దిసేపటికి ఫోన్ కాల్ పికప్ అయింది. మోహన్ దాన్ని స్పీకర్ లో పెట్టాడు. అకస్మాత్తుగా మోహన్ వాయిస్ డ్రామాటిక్ గా మారిపోయింది. సూపర్ యాక్టింగ్ తో భయపడినట్టు నటిస్తూ పల్లవి పల్లవి ఒక బ్యాడ్ న్యూస్. రాహుల్ రక్తం కక్కుకుని స్పృహ తప్పి పడిపోయాడు అని అన్నాడు. ఫోన్ అవతల వైపు పల్లవి అప్పటికి తన ఈవినింగ్ పనులైపోయి బెడ్ మీద పడుకుంది. ఆ న్యూస్ వినగానే ఆమె టెన్షన్ తో హార్ట్ బీట్ పెరిగిపోయింది. హడావిడిగా అడిగింది, ఏంటి అసలు అదెలా సాధ్యం? ఇప్పుడు ఎక్కడున్నాడు? అంబులెన్స్ కి ఫోన్ చేశారా? ప్లీజ్ అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. నేను వెంటనే అక్కడికి వస్తున్నాను. పల్లవి టెన్షన్ మాటలు వింటూ మోహన్ గర్వంగా రాహుల్ వైపుకి చూశాడు. రాహుల్ కఠినమైన ముఖం ఒక్కసారిగా సాఫ్ట్ గా మారిపోయింది. మోహన్ తన యాక్టింగ్ ను కొనసాగించాడు. రాహుల్ బారులో కొంచెం ఎక్కువగా తాగాడు. ఇక రక్తం తగ్గడం వలన స్టార్ట్ అయ్యింది. అతని హెల్త్ అస్సలు బాగోలేదు. నువ్వు ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా రావాలి పల్లవి. ఆ క్షణంలో పల్లవి ఎప్పటికీ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళడానికి తలుపు దగ్గరికి అయితే వెళ్ళింది. అయితే మోహన్ చివరి మాట ఆమెను ఒక క్షణం ఆపేసింది. రాహుల్ ఇబ్బందిగా ఉండడానికి కారణం కావ్య అయి ఉంటుందని ఆమెకు డౌట్ వచ్చింది. విడాకుల విషయాలు తప్ప ఒకరినొకరు కలుసుకోకూడదని వాళ్ళిద్దరూ రీసెంట్ గా అయితే ఒప్పందం చేసుకున్నారు. మరి అలాంటప్పుడు అతను ఇప్పుడు ఎక్కువగా చూడాలనుకునే వ్యక్తి కావ్య అయి ఉంటది. నువ్వు స్లోగా రా, మరీ టెన్షన్ పడుకో, నేను ఇక్కడే నీ కోసం వెయిట్ చేస్తాను అని మోహన్ హడావిడి చేశాడు. అతను కాల్ కట్ చేయబోతూ ఉండగా పల్లవి అతన్ని ఆపింది. ఒక్క నిమిషం మోహన్ గారు, ఆమె స్ట్రాంగ్ గా చెప్పింది. నేను అక్కడికి రావటం లేదు. ప్లీజ్ రాహుల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి. అతనికి మళ్ళీ ఏమైనా అయితే ప్లీజ్ డైరెక్ట్ గా కావ్యాన్ని సంప్రదించండి. ఇది నిజంగా నాకు సంబంధించిన విషయం కాదు. మోహన్ నసుకుతూ కానీ పల్లవి అతను రక్తం కక్కుతున్నాడు. నువ్వు రానని ఖచ్చితంగా చెప్తున్నావా అని అన్నాడు.
మోహన్ నుదుటిపై చెమటలు పట్టాయి. ఇంతకు ముందు అంత టెన్షన్ లో ఉన్న పల్లవితో ఇంత సడన్ గా ఈ మార్పు రావడానికి కారణం ఏమిటో అతనికి అర్థం కాలేదు. అంతేకాక నేను డాక్టర్ని కాదు, నేను అక్కడికి ఉండడం వలన ఏమీ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇబ్బంది పెట్టినందుకు సారీ, కానీ ఇదే నా ఫైనల్ డిసిషన్ అని పల్లవి చాలా ఫిక్స్డ్ గా చెప్పింది. ఆ మాటతో ఆమె కాల్ కట్ చేసింది. మోహన్ నోరు తెరిచి తన ఫోన్ వైపుగా చూస్తూ ఉండిపోయాడు. తను ఎంతో ఆశపడిన ఆ లగ్జరీ పడవలాంటి కారు తన చేతుల నుండి పోయింది. అతను దాన్ని అంగీకరించలేకపోయాడు. అతను ఓటమిని ఒప్పుకోలేదు. అలా జరగడానికి వీల్లేదు. ఆ పడవలాంటి కారు కోసం ట్రై చేయాలని డిసైడ్ అయ్యి మోహన్ మళ్ళీ పల్లవికి ఫోన్ చేశాడు. ఈ రాత్రి నేను ఆ పడవను ఎలాగైనా గెలవాలి. అయితే పల్లవి ఫోన్ ఇక లిఫ్ట్ చేయలేదు. సారీ, మీరు డైల్ చేసిన నెంబర్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది అని మోహన్ కు మెసేజ్ వచ్చింది. ఇక పట్టు వదలని మోహన్ మళ్ళీ ట్రై చేశాడు. వరుసగా 5 సార్లు ట్రై చేసిన తర్వాత పల్లవి ఫోన్ ఆఫ్ చేసిందని గ్రహించి చివరికి ఆమెను సంప్రదించే ప్రయత్నాన్ని ఆపేశాడు. దాంతో మోహన్ కు నోటమాట రాలేదు. అతను గొనుక్కున్నాడు. పల్లవిని మళ్ళీ అంతలా హర్ట్ చేయడానికి నువ్వేం చేశావు? ఇది అర్థం కావట్లేదు. గత రాత్రి రాహుల్ని ఎమర్జెన్సీ రూమ్ కి తీసుకెళ్లినప్పుడు పల్లవి టెన్షన్ తో ఇక తనలో తను లేదు. అందుకే రాహుల్ పట్ల పల్లవికి ఉన్న నిజమైన కేర్ గురించి మోహన్ కు చాలా నమ్మకం ఉంది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో రాహుల్ టేబుల్ మీద ఉన్న బాటిల్స్, టీ కప్పుల సెట్ అన్నింటినీ కిందకు విసిరేశాడు. అతని ముఖం రాక్షసుడి కంటే భయంకరంగా ఉంది. పగిలిన గ్లాస్ ముక్కల వల్ల రక్తంతో తడిచిన అతని చేతుల గురించి అతను పట్టించుకోలేనట్టున్నాడు. మద్యం తీసుకుంట్రా అని అతను ఆర్డర్ వేశాడు. అయితే రాహుల్ చాలా మద్యం తాగడాన్ని చూడలేక మోహన్ వెయిటర్ కు ఇక మద్యం ఇవ్వద్దని సైగ చేశాడు. రాహుల్ అలాగే తాగుతూ ఉంటే అది అతని ప్రాణాలకే డేంజర్. జగదీష్ రాహుల్ ని తాగకుండా ఆపలేదు. అతను వెయిటర్ నుండి ఒక బాటిల్ తీసుకుని దాన్ని ఓపెన్ చేసి రాహుల్ కి ఇచ్చాడు. అతని గొంతులో ఎలాంటి సానుభూతి లేకుండా, ఒక ఆడదాని కోసం ఇంతలా బాధపడకు, తాగి మర్చిపోతామని అన్నాడు. రాహుల్ ఆ బాటిల్ ని తీసుకుని ఒక్క గుక్కలో తాగేశాడు. ఆ స్ట్రాంగ్ మద్యం అతని కడుపును కాల్చేసింది. ఇంకొన్ని బాటిల్స్ గడగడ తాగిన తర్వాత అతను పెద్ద శబ్దంతో నేల మీద పడిపోయాడు స్పృహ కోల్పోయి అంచున రాహుల్ కొనుక్కున్నాడు. నన్నెందుకు ఇష్టపడవు? ఇంతలో ముత్యాల తీరం అపార్ట్మెంట్ లో పల్లవి బెడ్ మీద అటు ఇటు తిరుగుతూ నిద్రపోలేకపోయింది. ఆమె కళ్ళు మూసుకున్న ప్రతిసారి రాహుల్ ఆలోచనలు, అతను వెళ్ళిపోయేటప్పుడు అతని ముఖంలో ఉన్న బాధ ఆమెను వెంటాడుతున్నాయి. ఆమె ఇలా అనుకుంది. తానే అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నానని సర్ది చెప్పుకోవడానికి ట్రై చేస్తుంది. తన మాటలకు రాహుల్ ఎలా హట్ అవుతాడు? అతనికి బాధ కలిగించగల వ్యక్తి కావ్య తప్ప మరెవరూ ఉండరు. ఆమె ఫోర్స్ గా నిద్రపోవడానికి ట్రై చేసినా లాభం లేకపోయింది. ఆమె కళ్ళు తెరిచే ఉంచింది. ఖాళీగా పై కప్పు వైపుకు చూస్తూ ఉండిపోయింది. ఆమె ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోయాయి. మోహన్తో ఫోన్లో మాట్లాడినప్పుడు అతను రాహుల్ సిచ్యువేషన్ గురించి సరదాగా చెప్పినట్టు అనిపించలేదు. రాహుల్ తనని తాను ఎందుకలా హర్ట్ చేసుకుంటున్నాడు? అతని గాయం ఇంకా మానలేదు. ఇక ధైర్యంగా అడ్డుపడి తనని కాపాడిన రాహుల్ ఫేస్ ఆమె మనసులో మెదిలింది. ఆమె దుప్పటిని గట్టిగా పట్టుకుని సడన్ గా బెడ్ మీద నుండి లేచింది. రాహుల్ గురించి తను టెన్షన్ పడుతున్నప్పుడు ఇక వెళ్ళి అతన్ని చూడటంలో తప్పులేదు. అతను బాగానే ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకోవడానికి వెళ్తున్నానని, అంతకు మించి ఏమీ లేదని తనకు తాను సర్ది చెప్పుకుంది. పల్లవి హాస్పిటల్ కు పరుగున వెళ్ళిన తర్వాత వర్షం పడేలా ఉందని గమనించింది. ఆమె మోహన్ నెంబర్ కు ఫోన్ చేయబోతూ ఉండగా ఒక చెయ్యి ఆమె భుజం మీద తట్టింది. పల్లవి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆమెను హాస్పిటల్లో చూసి ధ్రువ షాక్ అయ్యాడు. నేను పల్లవి సమాధానం చెప్పబోయేంతలోపే ధ్రువ చేతికి ఉన్న సూదిని గమనించి అతను అప్పుడే ఐవీ ట్రీట్మెంట్ అయిపోయినట్టు అర్థమైంది. అతనిపై ఆమెకు జాలి కలిగి ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడిగింది. ధ్రువ తన గాయాన్ని దాచడానికి చేతిని కిందకు దించి స్లోగా నేను బాగానే ఉన్నాను అని బదిలిచ్చాడు. ఫోన్ కాల్ గురించి ఇబ్బందిగా ఫీల్ అయ్యి పల్లవి సిగ్గుపడుతూ సారీ చెప్పింది. ధ్రువ గారు, ఆ కాల్ గురించి సారీ. ధ్రువ కళ్ళు ఒక క్షణం డల్ అయినా మళ్ళీ వెంటనే తేరుకుని సారీ చెప్పాల్సిన అవసరం లేదు పల్లవి, నువ్వు నాకు సారీ చెప్పాల్సిన పని లేదు అని అన్నాడు. పల్లవి అలసిపోయిన ముఖాన్ని, కళ్ళ కింద ఉన్న నల్లటి వలయాలని చూస్తూ ధ్రువ మాట్లాడడం కొనసాగించాడు. ఎందుకింత పీక్కుపోయినట్టు కనిపిస్తున్నావు నీరసంగా? చాలా లేట్ అయింది, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇక్కడ హాస్పిటల్లో ఏం చేస్తున్నావు?
పల్లవి సమాధానం చెప్పబోయేంతలోపే ఒక వ్యక్తి ఫాస్ట్ గా వచ్చి ఆమెకు ధ్రువకు మధ్య అడ్డుగా నిలబడ్డాడు. పల్లవి బాధలో ఉంది. పల్లవి గారు, హాస్పిటల్లో ఈ టైంలో పల్లవిని చూస్తానని మోహన్ అసలు ఊహించలేదు. మీరు ఇక్కడున్నారా, నాతో రండి. కానీ పల్లవిని తీసుకెళ్లే ముందు అతను ధ్రువ వైపుకు చూసి తన సహాయకుడు ఏదో చెప్పేలా కన్నుగీటాడు. మోహన్ కి నిజంగా టెన్షన్ గా ఉంది. అతనికి రాహుల్ గురించి బాగా తెలుసు. పల్లవి హాస్పిటల్ కి వేరొకరిని చూడడానికి వచ్చిందని తెలిస్తే అతను బహుశా కోపంతో ఈ హాస్పిటల్ ని తలకిరిందులు చేస్తాడు. పల్లవి ఎవరిని చూడడానికి వచ్చిందనేది మోహన్ కి అవసరం లేదు. ఆమెకు ఇష్టమున్నా లేకపోయినా ఆమె ఇక్కడ రాహుల్ని చూడాల్సింది. ఈ ఆలోచన రాగానే మోహన్ ఏమీ పట్టించుకోకుండా పల్లవి చేపట్టుకుని లిఫ్ట్ వైపుకు లాక్కెళ్లాడు. ఇక ధ్రువ, మోహన్ మరియు పల్లవి వెనకే వెళ్ళడానికి ముందుకు వచ్చారు. కానీ మోహన్ సహాయకుడు అతన్ని వెంటనే ఆపాడు. సారీ సార్, మీరు వాళ్ళతో వెళ్ళలేరు. ప్లీజ్ ఇక్కడే ఉండండి. మోహన్, పల్లవి అక్కడే లిఫ్ట్ లో ఉన్నారు. పల్లవి మోహన్ వైపుకు చూసి టెన్షన్ గా అడిగింది, రాహుల్ ఎందుకు అంతలా దాగాడు? ఇంకెందుకు అనుకుంటున్నారు? నేను రాహుల్ చాలా కాలంగా ఫ్రెండ్స్. కానీ మిమ్మల్ని తప్ప అతన్ని ఇంతలా హర్ట్ చేసే వాళ్ళను నేను చూడలేదు అని మోహన్ చెప్పాడు. నా వల్ల నా వల్లే అతను ఇంతలా తాగాడని అంటున్నారా? పల్లవి తన చెవులను తానే నమ్మలేకపోయింది. అవును, మీ వల్లే. కానీ నిజంగా నాకేమీ అర్థం కావట్లేదు. మీరిద్దరూ ఒకప్పుడు చాలా క్లోజ్ గా ఉండేవారు. మీ రిలేషన్షిప్ చాలా బాగుండేది. ఏమైందని, ఎందుకు సడన్ గా అలా అయిపోయారు? ఈసారి పల్లవి ఏమీ మాట్లాడలేదు. తల దించుకునే ఉండిపోయింది. మోహన్ స్లోగా నిట్టూర్చి, మీ మనసులో ఏదైనా ఉంటే దాన్ని బయటకు చెప్పొచ్చు కదా పల్లవి గారు. రాహుల్ మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు. అతనికి ఒక ఛాన్స్ ఇవ్వండి అని అన్నాడు. పల్లవి ఒక క్షణం షాక్ అయింది. ఆమెకేమీ అర్థం కాలేదు. మోహన్ ఉద్దేశం ఏంటి? టింగ్ అనే శబ్దంతో లిఫ్ట్ ఆగింది. తలుపులు తెరుచుకున్నాయి. మోహన్, పల్లవి లిఫ్ట్ నుండి బయటికి నడిచాడు. అప్పుడు మోహన్ లోపల చివరనున్న రూమ్ ని చూపిస్తూ, మీరిద్దరూ మాట్లాడుకోండి, నేను ముందుగా కిందకి వెళ్తాను. నేను రౌండ్స్ కి వెళ్ళాలి అని అన్నాడు మోహన్. పల్లవి అడుగులు అడుగు వేసుకుంటూ వార్డు వైపుకు నడిచింది. తలుపు బయట నిలబడినప్పుడు ఆమెకు సడన్ గా ఎందుకో టెన్షన్ గా, కంగారుగా అనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళిద్దరూ అన్ని రిలేషన్షిప్స్ ని కట్ చేసుకోవాలని ఇప్పుడే ఒప్పుకున్నారు. మరి రాబోయే విడాకులకు సంబంధించిన విషయం అయితే తప్ప ఒకరినొకరు కలుసుకోకూడదని చెప్పింది కూడా మరి తని. అయినప్పటికీ రాహుల్ పరిస్థితి గురించి వినగానే ఆమె ఆలోచనలతోనే సతమతమయ్యింది. ఇప్పుడు రాహుల్ హాస్పిటల్లో ఉన్నాడని తెలిసాక అతను బాగున్నాడని కన్ఫర్మ్ అయ్యే వరకు ఆమె మనసులోనే లేదు. పల్లవి గుండెల్లోని టెన్షన్ ఆమెకు ధైర్యాన్ని ఇచ్చింది. ఇక చెయ్యి పైకెత్తి తలుపు తట్టబోయింది. మెల్లగా తలుపు కొద్దిగా ఓపెన్ అయ్యింది. దాంతో ఆమె వేలి కనుపు దానికి తగలగాని అది వాటంతట అవే తెరుచుకుంది. కానీ వార్డులో రాహుల్ ఒంటరిగా లేడని పల్లవి ఊహించలేదు. తన కళ్ళ ముందున్న సీన్ చూసి ఒక్కసారిగా ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. నోరు తెరుచుకుపోయింది. కావ్య రాహుల్ మీద పడుకుని ఉంది. ఆమె బట్టలు నలిగిపోయి ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు హత్తుకుని దగ్గరగా ఉన్నారు. ఆ సీన్ చూసి పల్లవికి చాలా బాధగా అనిపించింది. వాళ్ళ పొజిషన్ బట్టి ఒకవేళ తను తలుపు తీయకపోయి ఉంటే రాహుల్, కావ్య అప్పటికే అన్నీ అయిపోయి ఉండేమో అని పల్లవి అయితే అనుకుంది. సడన్ గా పల్లవి ముఖంలో రక్తం చుక్క లేకుండా తెల్లబడిపోయింది. అసలు ఆమె ఎంతలా షాక్ అయ్యింది అంటే ఒక్కసారిగా అక్కడి నుండి కదలలేకపోయింది. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది వీళ్ళిద్దరూ కలుసుకుందాము అంటే. ఒకవేళ మీకు స్టోరీ అంతగా ఇంట్రెస్ట్ గా లేకపోతే ఎండింగ్ ఇచ్చేస్తానండి. స్టోరీ ముందు ముందు మరి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో మీ ఇష్ట ప్రకారమే నేను చేస్తాను. ఏంటి అనేది కామెంట్ చేయండి.